దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. దేవునికే ఘనత రావాలి. దేవునికే సృష్టించిన సృష్టికర్తకు ఘనత రావాలి. సమస్త మానవులు సృష్టించిన సృష్టికర్తను పొగడాలి. మానవులను పొగడతలు కావు. మానవుల పొగడతలు ఈ భూమి మట్టుకే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. లూకా సువార్త 7వ అధ్యాయము 3వ వచనం నుండి చదువుదాము. శతాధిపతి యేసును గూర్చి విని ఆయన వచ్చి తన దాసుని స్వస్థపరచవలనని ఆయనను వేడుకొనుటకు యూదుల పెద్దలను ఆయన యొద్దకు పంపెను. యూదుల పెద్దలను ఆయన యొద్దకు పంపిండు. ఏది చెప్పి, ఎందుకంటే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి పోవాలంటే ఏకతంన ఎవరు పోవడానికి వీలు లేక యూదుల పెద్దలను ఆయన యొద్దకు పంపెను. వారు యేసునొద్దకు వచ్చి, నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు. అతడు మన జనులను ప్రేమించి మనకు సమాజ మందిరము తానే కట్టించెనని ఆయనతో చెప్పి మిక్కిలి బతిమాలుకొనిరి. యూదా పెద్దలు ఏం చేసిందంటే ఆయన దగ్గర పోయి వివరాలన్నీ వివరించి శతాధిపతి గురించి చెప్పి కావున యేసు వారితో కూడా వెళ్ళాను. ఆయన ఆ ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు శతాధిపతి తన స్నేహితులను చూసి, మీరు ఆయన యొద్దకు వెళ్ళి, ప్రభువా, శ్రమ పుచ్చుకొనవద్దు, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను అని అన్నాడు శతాధిపతి. ప్రభువా, నేను నా ఇంటిలోనికి నిన్ను తీసుకుపోవటకు నేను అర్హుణ్ణి కాదు. నాకు ఏమని చెప్పిండు? ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. అందుచేత నీ యొద్దకు వచ్చుటకు పాత్రుడనని నేను ఎంచుకొనలేదు. అయితే మాట మాత్రం సెలవిమ్ము, నా దాసుడు బాలేడు. నువ్వు మాట మాత్రం సెలవిస్తే నా దాసుడు బాగుపడతాడు అని సెలవిమ్ము. అప్పుడు ఆ దాసుడు స్వస్థపరచబడును. నేను సహా అధికారమునకు లోబడిన వాడను. నా చేతి క్రిందను సైనికులు ఉన్నారు. నేను ఒకరిని పొమ్మంటే పోవును, ఒకరిని రమ్మంటే వచ్చును. నా దాసుని చెయ్యమంటే ఇది చేయునని నేను చెప్పినట్టు ఆయనతో చెప్పుడని వారిని పంపెను. యేసు ఆ మాటలు విని అతని గూర్చి ఆశ్చర్యపడి తన వెంట వచ్చుచున్న జన సమూహము వైపు తిరిగి, ఇజ్రాయేలులో నైనను ఇంత గొప్ప విశ్వాసము నేను చూడలేదని మీతో చెప్పుచున్నానెను. ఇంత గొప్ప విశ్వాసము నేను ఇజ్రాయేలులో కూడా నేను చూడలేదు. ఇది శతాధిపతి విశ్వాసము. పంపబడిన వారు ఇంటికి తిరిగి వచ్చి ఆ దాసుడు స్వస్థతుడై ఉండుట కనుగొనిరి. దాసుడు బాగుపడ్డ తర్వాత వెంటనే ఆయన నయనను ఒక ఊరికి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు బహుజన సమూహమును ఆయనతో కూడా వెళ్ళుచుండిరి. ఆయన ఊరి గవిని యొద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపలికి మోసుకొని పోబడుచుండెను. అతన్ని తల్లికి అతడొక్కడే కుమారుడు. ఆమె విధవరాలు. ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండిరి. చూసి ఆమె యందు కనికరపడి
ఏడవవద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడెను ముట్టగా మోయుచున్నవారు నిలిచిరి. ఆయన, చిన్నవాడ లెమ్మని నీతో చెప్పుచున్నానెనను. ఆ చిన్నవాడిని పాడెను ముట్టంగానే చిన్నవాడు లేచిండు. మరి ఇప్పుడు ఇక్కడ దీని అర్థం ఏంటంటే శతాధిపతి సాక్ష్యము, దేవుడు సాక్ష్యం ఇచ్చాడు, నీ విశ్వాసం గొప్పది అని అన్నాడు. ఇది ఇజ్రాయేలులో నేను ఆయనను ఇంత గొప్ప విశ్వాసము నేను చూడలేదని మీతో చెప్పుచున్నానను. మరి ఇప్పుడున్న సేవకులలో దేవుడు ఎప్పుడైనా ఎక్కడైనా చెప్పుచున్నాడా? మరి నీ విశ్వాసము ఇంత గొప్పది, నేను నా గురించి నువ్వు ఎంత ప్రయాసపడుతున్నావు అని ఏ సేవకునికైనా ఏ విశ్వాసకైనా చెప్పుచున్నాడా? ఒక శతాధిపతికి సాక్ష్యం ఇచ్చాడు దేవుడు. ఇప్పుడున్న జనులకు సాక్ష్యం ఇస్తున్నాడా? ఇప్పుడున్న సేవకులకు కానీ విశ్వాసులకు కానీ ఇస్తున్నాడా? మరి ఇచ్చినట్లయితే మంచి దానినో ఎవ్వరు గైకొనరు, చెడ్డ వాటిని ఎక్కువ గైకొని వాటిని చెవులలో చేర్చుకొని వాటిని సర్ప్రైజులు చేస్తారు. వాటిని మన సాక్ష్యం ఎలా ఉండాలి? దేవుడికి మహిమకరంగా ఉండాలి. ప్రతి మానవుని సాక్ష్యం సంఘం చచ్చిపోయిన సంఘంలాగా ఉండకూడదు, చనిపోయిన సంఘంలాగా ఉండకూడదు. సాక్ష్యం ఎలా ఉండాలంటే ఇప్పుడు జీవం గల సంఘం కనుక జీవంతో బ్రతికుండాలి ప్రతి సంఘం. మరి అందులో సాక్ష్యం ఎలా ఉండాలి? నేను కూలర్ కొన్నాను, నేను ఏసీ పెట్టించాను, ఈ సాక్ష్యాలు దేవునికి ఇష్టమా? నేను నా కొడుకు బాగుపడ్డాడు. నీకు ఇప్పుడు దేవుడు ఏమన్నాడు? యేసుక్రీస్తు ప్రభు యోహాను సువార్త 6వ అధ్యాయంలో, నా సాక్ష్యం నేను చెప్పుట నాకు ఇష్టం లేదు, నా తండ్రి నా సాక్ష్యం చెప్పుతాడు, నా తండ్రి నా గురించి సాక్ష్యం చెప్పుతాడు అని చెప్పిండు. మరి ఇది ఎంతమందికి అర్థమైంది? యోహాను సువార్త 6వ అధ్యాయం చదివినప్పుడు. మరి ఆయన ఇప్పుడు వేరే ద్వారా వినాలని ఉంది దేవునికి. మరి మన సాక్ష్యం కూడా వేరే వాళ్ళు చెప్పాలి కదా, మన సాక్ష్యం కూడా వేరే వాళ్ళు చెప్పాలి కదా. ఇంటి పక్క వాళ్ళు కానీ మన చుట్టుపక్కల వాళ్ళు కానీ మన సాక్ష్యం వాళ్ళు చెప్పాలి కదా. మనమే సాక్ష్యం డప్పు కొట్టుకున్నట్టు చెప్పుకుంటున్నాం. మరి ఇది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు వేరే వాళ్ళు సాక్ష్యం చెప్తే మన గురించి అది సాక్ష్యం, కానీ వేరే వాళ్ళు చెప్పకుండా నేనే చెప్తా, నేనే మాట్లాడతా, నేనే చూస్తా, ఇది ఎక్కడ ఉన్నది? ఇప్పుడు నీ విశ్వాసం గొప్పదని ఎవరు చెప్పారు? యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు శతాధిపతికి. గొప్ప విశ్వాసము నేను చూడలేదని మీతో చెప్పుచున్నానెను. ఇజ్రాయేలులలో నైనను ఇంత గొప్ప విశ్వాసము చూడలేదని చెప్పిండు. మరి ఒక శతాధిపతి అన్యుడు మరి ఈ మాటలు చెప్తా అంటే ఆ యేసుక్రీస్తు ప్రభు ఏమని సాక్ష్యం ఇచ్చాడు శతాధిపతి మీద? గొప్ప సాక్ష్యం ఇచ్చావు నువ్వు, గొప్ప సాక్ష్యం నీది అని చెప్పాడు. కానాను స్త్రీ అక్కడ 15వ అధ్యాయంలో కానాను స్త్రీ గురించి, మత్తయి సువార్త 15వ అధ్యాయంలో కూడా కానాను స్త్రీ గురించి సాక్ష్యం ఇచ్చాడు. అమ్మా, ఇంత గొప్ప విశ్వాసం నీది, నీ కూతురు బాగుపడుతుంది అని అన్న మాట సెలవిస్తే అక్కడ బాగుపడ్డది. మరి ఇప్పుడు అక్కడ ఏమన్నాడు? ఇజ్రాయేలు ఇంటి యొద్దకే వచ్చాను, నేను కుక్కలకు ఆహారం పెట్టుట యుక్తం కాదని చెప్పిండు. కుక్క పిల్లలకు నేను ఆహారం పెట్టను అని అన్నాడు. మరి మళ్ళీ ఏమని సాక్ష్యం ఇచ్చాడు దేవుడు? అమ్మా, నీ విశ్వాసము ఇంత గొప్పది, నీ విశ్వాసాన్ని బట్టి నీ కూతురు బాగుపడుతుందని చెప్పాడు. యోహాను సువార్త 1వ అధ్యాయము, అది యోహాను సువార్త 1 యోహానులో వాళ్ళు విన్న దానిని, నేను చూసిన దానిని, నేను కనుగొన్న దానిని
నేను ప్రకటించుచున్నానని యోహాను గారు 1 యోహానులో 1వ అధ్యాయం 1 వచనాలు చదివినట్టయితే అక్కడ కూడా ఏమని సాక్ష్యం ఇచ్చాడు దేవుడు? ఇప్పుడు మీరు చూసిన దానినే ఏదైతే తాకామో, ఏదైతే కళ్ళతో చూసామో, ఏదైతే వింటిమో, చేతులతో ఏదైతే తాకామో వాటిని మేము ప్రకటిస్తున్నాము అని అక్కడ యోహాను గారి గురించి కూడా సాక్ష్యం గొప్పది. ఎందుకంటే తాకిన వాటినే ప్రకటించాను. ఇప్పుడు తాకని వాటిని కూడా ప్రకటిస్తున్నారు. బైబిల్లో లేని ప్రకటిస్తున్నారు. ఇప్పుడు బైబిల్లో లేని ప్రకటించే వాళ్ళు ఎటువంటి వాళ్ళు? అబద్ధీకులు వాళ్ళు. బైబిల్లో లేని ప్రకటించేవాడు అబద్ధీకుడు. బైబిల్లో ఉన్నాయి ప్రకటించాలి కదా. బైబిల్లో లేని ప్రకటించడం ఏంది? మరి ఇది శతాధిపతికి అయితే గొప్ప సాక్ష్యం ఉన్నదని అన్నాడు. ఎవరిది? యేసుక్రీస్తు ప్రభు. మరి ఈ కానాను స్త్రీ దగ్గర కూడా అమ్మ నీ విశ్వాసం గొప్పది అని చెప్పిండు. మరి విశ్వాసం గొప్పదనే మాట ఎవరు చెప్పాలి? ఎదుటి వాళ్ళు చెప్పాలి. ఎదుటి వాళ్ళు చెప్పేదానికి ఏ ఏ మానవుడైనా ఉంటున్నాడా? ఎదుటి వాళ్ళ సాక్ష్యం మనం వింటున్నామా? కానీ దేవుడు అమ్మా నీ విశ్వాసం గొప్పదని తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువుకు సాక్ష్యం ఇచ్చాడు. మరి మనకెవరు ఇవ్వాలి సాక్ష్యం? మనకెవరు ఇవ్వాలి సాక్ష్యము? ఎవరు ఇస్తే మనం తీసుకోవాలి. మంచి వాటిని ఎప్పుడు వినరు, చెడు వాటినే ఎక్కువ చేర్చుకుంటారు. చెడు వాటినే ఎక్కువ చేర్చుకొని చెడు వాటినే ఎక్కువ అనుసరిస్తున్నారు క్రైస్తవులు కానీ, సేవకులు కానీ. ధనం కావాలి, ఇప్పుడు డబ్బు కావాలి, లగ్జరీగా బతికే జీవితం కావాలి. మరి లగ్జరీ జీవితం అని చెప్పాడా? మత్తయి సువార్త 5వ అధ్యాయంలో లగ్జరీ జీవితం కావాలనే మాట చెప్పలేదు. నా నామం నిమిత్తం హింసించబడి వారు ధన్యులు అని అన్నాడు. ఆయన నామం నిమిత్తం ఎవరు హింసించబడతాడు? ఇప్పుడు ఏ సేవకుడు హింసించబడతాడు? మరి బైబిల్ చెప్పేది తప్ప, మీరు చెప్పేది కరెక్టా? దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఆలోచించాలి. బైబిల్ చదవాలి. బైబిల్ చదివితే అర్థమవుతుంది. బైబిల్ చదవకుండా ఇష్టం వచ్చినట్టు, నా ఇష్టం వచ్చినట్టు నేను బైబిల్ చెప్తా అంటే నీ ఇష్టం వచ్చినట్టు చెప్పడానికి ఇది నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు చెప్పుకోవడానికి ఇది నీ వాక్యం కాదు. నువ్వు రాసిన వాక్యం కాదు. నువ్వు రాసింది కానే కాదు. వంకర మాటలు చెప్పేవాళ్ళు అనేకులు వచ్చారు. ఇప్పుడు సేవకులు వంకర మాటలు చెప్పి డబ్బు దండుకునే వాళ్ళు వచ్చారు. అట్లా ఉండద్దు. దేవుని కృపను బట్టి మనందరం మహిమ పొందాలి. దేవుని నామములో దేవుడే సాక్ష్యం ఇవ్వాలి మన గురించి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.